ఈ 50 నెలల్లో 2 లక్షల కోట్లు నాసిరకం మద్యం అమ్మి 1 లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. ఈరోజు 35 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనత ఇది. పూర్తి మద్యం నిషేధం చేస్తామని చెప్పి నాసిరకం ముందే మీ జనాలు చంపాడు. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలే. ఏ కంపెనీలు నటి క్వాలిటీగా అమ్ముకునేవాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు. ఈరోజు ఆ నాసిరకం మందుని తాగి మరి 30,000 మంది చనిపోవడం జరిగింది. లక్షల మందికి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వంలో ఏ ఒక్క సంస్థ కూడా రాలా, ఉన్న సంస్థలు వెళ్ళిపోయినాయి. గత ప్రభుత్వంలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఆయన తెచ్చినటువంటి కంపెనీలు కార్బన్, డక్సన్, జోహో ఇవన్నీ కూడా లోకేష్ బాబు తెచ్చాడు. ఈరోజు ఇటు మ్యాన్పూర్ ఏరియాలో గ్లాస్ ఫ్యాక్టరీ కానీ, ఆ మెడికల్ కంపెనీ కానీ, ఆ మెడిసిన్స్ కంపెనీ కానీ, ఇటు చూస్తే ఈ కంపెనీలు మరి ఈ డక్కను, డిక్సన్, జోహో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వెంకటగిరి నుంచి కూడా ఈరోజు ఒక 15 బస్సుల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాను. అది లోకేష్ బాబు చేసినటువంటి ఆయన టైంలో ఇచ్చినటువంటి కంపెనీలు. ఆ కంపెనీలో ఇప్పుడు ఉపాధి కల్పించారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక సంస్థ తీసుకురాలేదే, తీసుకొచ్చి ఉపాధి కల్పించవచ్చు కదా, ఎక్కడా లేదు. అలాంటి అభివృద్ధి పనులు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎంతసేపటికి ఆయన దోచుకోవడం ఏదో దాచుకోవడం ఇదే చెప్పడం తెలియజేస్తాను. లోకేష్ బాబు 20 లక్షలు ఉద్యోగాలు చెప్పాడు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది.